సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం అందిస్తూ మెరుగైన పాలన అందిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఐసీయూలోకి తీసుకొచ్చి కోలుకునేలా చేశారని తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణానదిలోకి వచ్చిన గోదావరి జలాలకు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు. గోదావరి నదిలో ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు నీరు వృధాగా సముద్రంలోకి కలిసిపోతుందని మంత్రి అన్నారు. పట్టిసీమ నుండి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవడం ద్వారా కృష్ణా నది ఎగువన శ్రీశైలం బ్యాక్ వాటర్ను రాయలసీమకు ఉపయోగించుకోవడం జరుగుతోందని తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ప్రైమ్.